నేను శృంగారపురం వెళ్ళాలి సార్. ఇక తగ్గట్టుగానే ఉంది అది. అబ్బా ఏంటో బస్సు వస్తే బాగున్నాను. వీడియో చూసా, అప్లోడ్ చేసా, సుధీరా. ఏంటి సూట్ కేసు పట్టుకున్నాడు? కంపెనీ డీజీలో సెట్ ని బస్ స్టాప్ అనుకున్నాడు ఏంటి? హలో మాస్టర్, నమస్కారం. నమస్తే మాస్టర్. ఏంటి సూట్ కేసు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు? శృంగారపురం వెళ్ళాలి సార్. శృంగారపురం వెళ్ళాలి సార్. దేనికి? మా ఆవిడ డెలివరీ ఉంది. ఇదేదో పిచ్చా డెలివరీ అంత ఈజీగా మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు ఆ శృంగారపురం బస్ ఇటు రాదు. ఇటు రాదు. శృంగారపురం బస్ ఇటు రాదా? మార్చేశారు, రూట్ రాదు. ఓ పని చేయండి సార్, ఈ రసికపాడు వెళ్ళే బస్ చెప్పండి, పోనీ అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతాను నేను. వీడి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. అర్జెంట్ గా రశ్మిని పిలవాలి. పాపా రశ్మి! నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం. సావిత్రి, ఏం చేస్తున్నావే? మైండ్ పోయిందా? వారం రోజులు డెలివరీ పెట్టుకుని డాన్సులు అంటే బిడ్డ అడ్డం తిరిగితే ఈళ్ళ పడతాడు. వీడి తిక్క కుదరాలంటే ఇలా కాదు. ఒక నిమిషం. హలో మూర్తి గారు, నమస్కారం. మూర్తి గారు, కొంచెం శృంగారపడ దాకా వదిలేండి మమ్మల్ని. ఇప్పుడు రసికపురం దాకా వదిలేండి సార్. ఏంట్రా సెట్ లో అడవిడేంటి? దేనికి? సుధీర్ గా డీజోడి టైటిల్ కొడితే ఎలా ఉండాలి? ఆ విజిల్స్ ఏది, ఆ కాల్ ఏది? డీజోడి సూట్ కేసు అవడరా ఇక్కడ పెట్టింది, టైటిల్ ఏదిరా? రష్మి, నెక్స్ట్ సీజన్ లో ట్రై చేయి. ఏరా భయ్యా, ఏంటి మరి నెక్స్ట్ సీజన్ లో యాంకర్ కి రికమెండ్ చేయమంటావా? అవునా? మనం టైటిల్ కొట్టినందుకు ఎలా ఉందండి నీ ఫీలింగ్? టైటిల్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? టైటిల్ ఇవ్వడానికి ఎవరిని పిలిచారు? ప్రభుదేవ్ గారు వస్తున్నారు. ప్రభుత్వం నేనే పిలిచాను. ప్రభు నేను వస్తా. ఎక్కడ? ప్రదీప్, రష్మి, ఏంటి ఇలా చూస్తున్నారు నన్ను సర్ప్రైజింగ్ గా? 4 వారాల నుంచి నీ మతి మరుపుతో మమ్మల్ని సాగు కొడతావు. నీకు విషయం తెలుసా? నాకు మతి మరుపా? నాకు మతి మరుపు అంటాడని చెప్పు నువ్వు. అవును సుధీర్, నీ మైండ్ దొబ్బింది. లాస్ట్ 4 వీక్స్ నుంచి మమ్మల్ని చంపుతున్నావు నీ మతి మరుపుతో. నా రష్మి చెప్పిందంటే నిజమై ఉంటది. అర్థమైంది రష్మి, నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటాలే. అంటే ఈ 4 వారాలు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా కదా, నన్ను నేను శిక్షించుకుంటాను నిన్ను పెళ్లి చేసుకుని.